హాయ్ అండి. ఈరోజు వంకాయ వెల్లుల్లి కారం చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. రైస్లోకి వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా, లేదంటే పప్పుచారు, పప్పులోకి ఏదైనా ఆకుకూర పప్పు అలాంటి వాటిలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఎలా చేయాలంటే ఫస్ట్ వంకాయలు తీసుకొని శుభ్రం కడిగేసి తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి. తుడుచుకొని ఇట్లా మధ్యలోకి కట్ చేసుకొని లైట్గా సాల్ట్ రాసి పెట్టుకోవాలి. సాల్ట్ రాస్తే మనకి వంకాయలు చేదెక్కకుండా ఉంటుంది. అవి మొత్తం కట్ చేసుకొని సాల్ట్ రాసేసి పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని దానిలో రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ వంకాయలన్నీ వేసుకొని సిమ్లో ఫ్రై చేసుకోవాలి. సిమ్లో ఫ్రై చేసుకుంటే లోపల వరకు మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇట్లా సిమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం కట్ చేసుకున్న వంకాయలన్నీ ఇలా సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసుకున్న వంకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ ఇట్లా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాము. పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత కొబ్బరి, కారము, వెల్లుల్లి, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ కారము ఇప్పుడు మనం ఈ వంకాయల్లో పెట్టేసుకుందాము. కొబ్బరి, వెల్లుల్లి, ఉప్పు, కారం వేసేసి మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లి కారము. ఇప్పుడు ఆ వంకాయలు చల్లారిన తర్వాత ఆ కారాన్ని మనం ఇట్లా వంకాయల మధ్యలో పెట్టేసుకోవాలి. మనం కట్ చేసుకున్నాం కదా, ఇట్లా మధ్యలో పెట్టేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న వంకాయలన్నింటిలో ఇట్లా మధ్యలో పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ కారం పెట్టుకున్న వంకాయలన్నీ ఆయిల్లో వేసి ఒక్క 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టామంటే కారం మాడిపోయి నల్లగా అయిపోయి టేస్ట్ అంతా పోతుంది. ఈ వంకాయ ఇలా కారం పెట్టి చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. అసలు ఆకుకూర పప్పులోకైనా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే ఆ లెవెలే వేరుగా ఉంటుంది. అసలు సూపర్ టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇంకా పప్పుచారు సైడ్ డిష్, పప్పుచారులో కానీ సైడ్ డిష్గా కూడా తినచ్చు. ఇట్లా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కారం పెట్టుకున్న వంకాయలన్నీ ఆయిల్ వేసుకొని ఇంకొక 2 స్పూన్లు కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంత కారము వీక్లీ వన్స్ అయినా తినచ్చు, ఏం కాదు. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వంకాయ వెల్లుల్లి కారము చాలా బాగుంటుంది. ఇట్లా సన్న వంకాయలతో చేసుకుంటే మనకి వంకాయలు బాగా ఫ్రై అయ్యి ఉప్పు కారం బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి వంకాయ వెల్లుల్లి కారం.